హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు సింపుల్గా నేను నా స్టూడెంట్స్కి అలాగే ఆహ్, ఇప్పుడు నేను నాకున్న ఎక్స్పీరియన్స్‌కి బేస్ చేసుకొని ఈ టాపిక్ పైన మీకైతే క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి నేను ఎలా డీల్ చేస్తున్నానో అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడొచ్చేసి నేను నేర్పించేదైనా, అలాగే మీరు సొంతంగా యూట్యూబ్‌లో చూసి నేర్చుకునేదైనా, యూట్యూబ్‌లో చూసినట్టు చూసి అలాగే ప్రాక్టీస్ చేస్తే ఏది రాదు. ఆహ్, మీరు ఆ టాపిక్ పైన క్లియర్ కట్‌గా ఆహ్, ఆ టాపిక్‌లో ఎన్ని విధాలుగా మీరు ఆ కంటెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలగాలి. అంటే మీరు ఆ నాలెడ్జ్‌ని పెంచుకోగలగాలి. అలా ఉండాలి. మీ మిస్టేక్స్ 5 స్టెప్స్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు టైటిల్‌లో చూసి వచ్చింటారో అని తెలుసు. మీకు క్లియర్ కట్‌గా ఉంటదని నేను డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి అయితే వచ్చాను. ఎందుకంటే ఇది 3 మినిట్స్ షార్ట్ వీడియో అందుకనే. సెకండ్ మిస్టేక్ వచ్చేసి రెజ్యూమ్ వచ్చేసి 2 పేజెస్, 3 పేజెస్ అట్లా మీరు చేస్తారు. నేను అట్లా చేయొద్దని చెప్తా. ఎందుకంటే సింగిల్ పేజ్‌లోనే అకాడమిక్ ఇయర్, అలాగే మీరు నేర్చుకున్న స్కిల్స్, అలాగే మీ కాడ ఉండే హ్యాబిట్స్, అలాగే మీ కాడ ఉండే కంప్లీట్ డీటెయిల్స్ అంతా ఒక్క పేజీలోనే వచ్చేలాగా సెటప్ చేయండి. అలాగే మూడో స్టెప్స్ వచ్చేసి చాలామంది జాబ్స్‌కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఒక్క కాల్స్ రాదు, ఒక మెసేజ్ రాదు, ఒకటి మీరు హైరింగ్ అయినట్టు కూడా ఎక్కడ గాని మీకు రాదు. మీరు రావాలంటే ఫస్ట్ వచ్చేసి మీ కాడ ఏముంది, అలాగే మీ సీనియర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఆల్రెడీ జాబ్‌లో సెట్ అయ్యుంటారు. వాళ్ళతో మీరు రెఫరల్ తీసుకోండి. ఎక్కువ కంటే ఏ కంపెనీలో అయినా సరే 25% రెఫరల్ కిందకే ఎళ్తాయి. మిగతాదంతా ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా కూడా అవి 75% బేస్ చేసుకునే ఉంటాయి. మీరు రెఫరల్‌కి పెంచుకోవాలంటే మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మంచి మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఆ కమ్యూనిటీలో బేస్ చేసుకొని మీరు జాబ్స్ అనేది సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే వస్తది. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీ కాడ ఉండే ఇప్పుడు పైథాన్ వచ్చు, అలాగే జావా వచ్చు. ఇలా మీకు కొన్ని వచ్చు కాదంటలేదు. కానీ ఆ టెక్నాలజీస్‌లో మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. కొన్ని గిటప్‌లో ఇప్పుడు సపోజ్ గిటప్‌లోనే ఉంది. నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసినా. ఇప్పుడు 7, 8 ప్రాజెక్ట్‌లు చేసినా. మీరు నా ప్రాజెక్ట్స్ అన్నీ చూడండి. దాంట్లో మీరు కొన్ని ఇంప్లిమెంట్ చేసేది మెథడ్ ఉంటది. ఒక్క సింగిల్ లైన్ ఇంప్లిమెంట్ చేసినా అది మీదంతే అయితది ప్రాజెక్ట్. మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అది చేసుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది అందరూ డిగ్రీ ఉంది. మాకెక్కువ సాలరీ రావాలి. అది రావాలి. మేము 15,000కి పోము, 20,000కి పోమని అనుకుంటే మీరు అపోహలు పడినట్టే. దీనికన్నా మించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సింగిల్‌గానే చిన్నగానే స్టార్ట్ అవ్వండి. పెద్దగా గోల్ కొట్టండి.